జగన్కు ఓటేస్తానంటే రాళ్ల దాడి, పింఛన్ లబ్ధి పొందుతున్న వృద్ధుడు వైసీపీకి ఓటేస్తానంటే తట్టుకోలేరా? మీ సామాజిక వర్గం వారు జగనన్నకు అండగా ఉంటే చంపేస్తారా? ఓటమి భయం అక్కసుతోనే వైఎస్ఆర్సీపీ నేతలపై తెదేపా వర్గీయుల దాడి. వైఎస్ఆర్సీపీ నేత కానల పుల్లారెడ్డి, మరో 2 మైనార్టీలకు తీవ్ర గాయాలు. ముస్లిం కార్యకర్తల పరిస్థితి విషయం. గుంటూరుకు తరలింపు. బుధవారం ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో జరిగిన సంఘటన ఇది. తెదేపా సామాజిక వర్గానికి చెందిన పెద్ద భూషయ్య వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. ఇతనికి చాలా రోజులుగా జగనన్న ప్రభుత్వంలో ఇంటి వద్దకే వాలంటీర్లు పెన్షన్ తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ అభిమానంతో వైఎస్ఆర్సీపీ నేతలతో అనుకూలంగా ఉండేవాడు. వృద్ధుల ఓట్లు ఇంటి వద్దనే వేయించి అవకాశం ఉండటంతో ఓటు అడిగి ఎందుకు వెళ్లినా వైఎస్ఆర్సీపీ నేతలను చూసి తెదేపా వర్గీయులు ఘర్షణకు దిగారు. మా వాళ్లకు మీరు ఓట్లు అడిగేది ఏంటని, మీకు ఎందుకు ఓటు వేయాలి అంటూ ఒక్కసారిగా గుంపులుగా వచ్చి రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో కానాల పుల్లారెడ్డికి మరో 2కి తలపై రాళ్లు తగలగా క్షతగాత్రులయ్యారు. రక్తం ఓడుతున్న వీరిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఫోన్లో పుల్లారెడ్డిని పరామర్శించారు. చాలా సీరియస్గా ఇంజురీస్ అయ్యాయి. హాస్పిటల్ మరి సత్తెనపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ ప్రాథమిక చికిత్స చేసినటువంటి దరిమిల తర్వాత గుంటూరు కూడా అతన్ని షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అలానే మా యొక్క ముస్లిమ్స్ అందరూ కూడా మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మీద కూడా మరి దాడి చేయటం, ఒక వ్యక్తిని మరి ముస్లిమ్స్కి చెందినటువంటి వ్యక్తిని కూడా మరి కొట్టి తలకి గాయపరచడం కూడా జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణులైనటువంటి మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు కనుక జరిగితే మటుకి ఫ్యూచర్లో మేము మటుకి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. ఇదంతా కూడా కన్నా లక్ష్మణ్ గారి యొక్క ప్రోద్బలంతో జరుగుతుందని చెప్పి మా యొక్క నమ్మకం. కాబట్టి లక్ష్మీనారాయణ గారు మీకు ఒక్క దండం పెట్టి చెప్తున్నాం, మీరు ఎప్పుడూ కూడా ఇలాంటివి కనుక ప్రోత్సహించినట్టయితే మేము మటుకు ఊరుకోము. మేము కూడా ఎదురు దాడి దిగడానికి మాకు ఎలాంటి భయం లేదు, బెరుకు లేదు. మరి కావాలంటే మీరు ఆ విధంగా కనుక మీరు కనుక వచ్చినట్టయితే మేము కూడా దానికి సిద్ధమని చెప్పి మరి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ముసలోడు ఓటు బ్లాట్ ఓటు వేస్తున్నారండి. వేస్తుంటే మేము ముసలోడికి అయిపోయి అడిగాము, తాత నువ్వు ఎవరికి వస్తావు, పింఛన్ ఇస్తున్నావు కాబట్టి ఎవరికి ఇస్తావు ఓట్లు అన్నాను. అంటే మేము పింఛన్ ఇస్తున్నాడు, మీరు ఇంటికి వచ్చి మీకే ఇస్తాం ఓట్లు అన్నారు. అంటే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మేము పోయిన వాళ్ళకి బయటికి పీకి ఎవరా మా ఇంటికాడికి వచ్చి మీరు అని మాకు రాళ్లతోటి దాడి చేశారు. మేము ఉండే 4, వాళ్ళ 50-60 మంది వచ్చి దాడి చేశారు.